క్షణక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 82 మంది వైకాపా ఎమ్మెల్యేలు అవుట్. తాజా సర్వేలతో ప్రక్షాళనకు శ్రీకారం. గెలుపే లక్ష్యంగా జగన్ మున్ముందుకు. నిన్న 11 మందికి తేల్చి చెప్పిన సీఎం. సర్ది చెప్పడానికి ప్రయత్నాలు ప్రారంభం. పక్క చూపులకు సిద్ధమవుతోన్న నేతలు. ఏపీలో అధికారం దక్కేది ఎవరికి? పబ్లిక్ పల్స్ క్లియర్గా తేల్చి చెప్పిన ప్రముఖ సర్వే సంస్థ. వైకాపా 46%తో ముందంజలో ఉందా? టీడీపీ జనసేన అలయన్స్ సక్సెస్ కానుందా? అధికారం ఖచ్చితంగా దక్కేది ఎవరికి? కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎలక్షన్ బాధ్యతలు వైఎస్ షర్మిలకు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రియాంక గాంధీ భారీ బహిరంగ సభ. ప్రత్యేక హోదా ఏకైక రాజధాని అమరావతి పేరుతో రాహుల్ గాంధీ బహిరంగ సభ. కర్ణాటక నుంచి వైఎస్ షర్మిల రాజ్యసభకు. నీటి నిల్వ కోసం సముద్రాల్లాంటి చెరువులను తవ్వించిన దార్శనికుడు. వజ్రాలు రాసులుగా పోసి విక్రయించిన జగత్ విఖ్యాత పరిపాలనాధీశుడు. విజయనగర సామ్రాజ్య రారాజు. శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఆవిష్కరణకు రండి, తరలి రండి. బలిజ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ లో వై షర్మిలకు ఎలక్షన్ బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ అప్పగించనుందా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రియాంక గాంధీ విశాఖలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదా హామీ అమరావతి ఏకైక రాజధాని హామీతో అమరావతిలో రాహుల్ గాంధీ బహిరంగ సభ చేపట్టనున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది కాంగ్రెస్ వర్గాల నుంచి. కర్ణాటక నుండి రాజ్యసభకు ఎంపీగా పంపి ఏపీలో షర్మిలకు ఎలక్షన్ బాధ్యతలు అప్పగించాలని సూచన ప్రాయంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చకచక మారిపోనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ దెబ్బకు కుదేలైన రైతన్నను, చేనేత కార్మికుల్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రెడ్డి సాహెబ్ కలుసుకున్నారు. వారి సాధక బాధల్ని ఓదార్పుతో పరిశీలించి నష్ట పరిహారం కోసం సంబంధిత అధికారులతో చర్చించి న్యాయం కోసం పోరాడతామని హామీ ఇచ్చారు. మంగళవారం నిమ్మనపల్లె మండలంలోని వెంగంవారిపల్లి పంచాయతీ బాలనాయనపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి వెళ్లారు. ఇటీవల కురిసిన తుఫాన్ ప్రభావ వర్షం వల్ల వరి పంటలు పూర్తి స్థాయిలో కుళ్లిపోవడంతో రైతులు అష్టకష్టాల పాలవుతున్నారని, చేసిన పంట చేతికి అంతంత మాత్రం అందడంతో వరి పూర్తిగా తడిచి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బాలినాయనపల్లిలో అధికంగా చేనేత కార్మికులు ఉండడంతో వారికి కూడా ఎలాంటి లబ్ధి చేకూరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామాల్లో పర్యటించి వరి పంటపై చేనేత కార్మికుల మగ్గాలపై జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని రెడ్డి సాహెబ్ డిమాండ్ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు ప్రభుత్వం వల్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరలేదని ఈ సందర్భంగా పలువురు అర్హులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇలాంటి ప్రభుత్వ చర్యల వల్ల వారు విసిగి వేసారిపోతున్నారన్నారు. మండలంలో ఉన్న ప్రజలు, రైతులు కష్టాలు తీర్చాలంటే కాంగ్రెస్ పార్టీతోనే వీలవుతుందని వారు తెలిపారు. అనంతరం నిమ్మనపల్లి మండల అధ్యక్షుడిగా ముబారక్ను ఎన్నుకోవడం జరిగిందని, నిమ్మనపల్లి మండలంలో అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేత రెడ్డి సాహెబ్, నిమ్మనపల్లి మండల అధ్యక్షులు ముబారక్, సురేందర్ రెడ్డి, నాగరత్న, చలపతి, పాలేటి షబ్బీర్, బాబు, రామయ్య, నాగరాజు, మహమ్మద్ అలీ, భద్రయ్య, శ్రీరాములు, షఫీ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన పోటీ పడుతున్నాయి. తన సంక్షేమం తనకు అధికారం నిలబెడుతుందని జగన్ ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చంద్రబాబు, పవన్ అంచనా వేస్తున్నారు. బీజేపీ వైఖరి తేలాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు ఏపీలో పబ్లిక్ పల్స్ ఏంటనేది మరో సర్వే సంస్థ బయటపెట్టింది. వారు అనూహ్య ఫలితాలు వెల్లడించారు.
మారుతున్న సమీకరణాలు ప్రముఖ సెఫాలజిస్ట్ ఎన్నికల ఫలితాల విశ్లేషకులు పార్థదాస్ ఏపీలో ప్రజల మూడు ఏంటనేది వెల్లడించారు. ఏపీలో తాజాగా నిర్వహించిన సర్వేలో పబ్లిక్ పల్స్ ఎలా ఉందో బయటపెట్టారు. పార్థదాస్ వెల్లడించిన నివేదిక ప్రకారం వైసీపీకి 46% ప్రజల మద్దతు ఉంది. అదేవిధంగా టీడీపీకి 40%, జనసేనకు 11% మద్దతు ఉన్నట్లు వెల్లడించారు. ఇతరులకు 1% మాత్రమే ప్రజా మద్దతు ఉందని విశ్లేషించారు. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీకి 48% మద్దతు ఉండగా టీడీపీకి 43% మద్దతు ఉన్నట్లు తేల్చారు. జనసేనకు 8% మంది ప్రజల మద్దతు ఉంటుందని చెప్పారు. నాటుసారా తాగి ఓ యువకుడు మృత్యువాత పడ్డ విషాదకర సంఘటన సోమవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. మృతుని కుటుంబీకుల కథనం మేరకు పట్నంలోని గాంధీపురానికి చెందిన బురుజు బోయకొండ కొడుకు రాజేష్ సామ్యూల్ స్థానిక నకలిదిన్నే తండాలో నాటుసారా తాగి ఇంటికి వచ్చిన వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ రాజేష్ సామ్యూల్ మృతి చెందాడు. రాజేష్ సామ్యూల్ నాటుసారా తాగడం వల్లే చనిపోయాడని కుటుంబీకులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి సముద్రాల లాంటి చెరువులు త్రవ్వించి నీటి నిల్వలు చేసి ప్రజలను ఆదుకున్న మహారాజు, రత్నాలను రాసులుగా పోసి అమ్మిన ఘన చరిత్ర కలిగిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు అందరివాడు అని బలిజ జేఏసీ నాయకులు కీర్తించారు. శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తరలి రావాలని బలిజ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 15న మదనపల్లె పొంగనూరు రోడ్డు వై జంక్షన్ వద్ద విగ్రహ ఆవిష్కరణకు అతిరథ మహారథులు హాజరవుతున్నారని బలిజ బాంధవులందరూ ఐక్యమత్యంతో హాజరై ఆవిష్కరణ మహోత్సవాన్ని దిగ్విజయంగా చేయాలని జేఏసీ సభ్యులు ఈ సందర్భంగా కోరారు. మదనపల్లె మండలం పుంగనూరు రోడ్డు బసినికొండ వై జంక్షన్లో మంగళవారం శ్రీకృష్ణదేవరాయలు కాంస్య విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ను బలిజ జేఏసీ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ నెల 17న నిర్వహించే శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి బలిజ కులస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలంటూ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక పుంగనూరు రోడ్డులోని వై జంక్షన్ వద్ద విగ్రహ ఆవిష్కరణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలిజ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహావిష్కరణతో ఏళ్ల నాటి బలిజల కళ నెరవేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషా, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, టీటీడీ మాజీ సభ్యులు పోకల అశోక్ కుమార్, కర్ణాటక నుంచి జయరామయ్యతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బలిజ కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలంటూ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ జేఏసీ నాయకులు వైఎస్ మునిరత్నం, కత్తిరాజు, నాగరాజ, ఆంజనేయ ప్రసాద్, బివి రమణ, ఆకుల కృష్ణమూర్తి, చంద్రశేఖర్, అండే శివప్రసాద్, ప్రసాద్, జయరాం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా ఈ రాష్ట్రంలో లేదు. అధికార పార్టీ పోలీసులు నాదెండ్ల మనోహర్ కి వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ మదనపల్లె నియోజకవర్గంలో శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం ఎదుట జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అక్రమ అరెస్టును ఖండిస్తూ రోడ్డుపై నిరసనకు దిగారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రతిపక్ష నాయకులపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. విశాఖలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విశాఖ టైకూన్ కూడలి సమస్యపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు బయలుదేరితే ఆయనను జనసేన నాయకులను, వీర మహిళలను బలవంతంగా అడ్డుకొని అరెస్టులు చేయటం అప్రజాస్వామ్యమని శ్రీరామ రామాంజనేయులు ధ్వజమెత్తారు. శాంతియుతంగా ట్రాఫిక్కు అడ్డు తగలకుండా నిరసన తెలిపితే పోలీసులకు వచ్చిన నష్టమేముందని మండిపడ్డారు. ఒక పక్క పోలీసులకు చెప్తున్నా వినకుండా వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారని, విశాఖ ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు వాస్తు దోషాలు ఉండడంతో కూడలి క్లోజ్ చేయటం, ప్రజలకు ఇబ్బంది పెట్టడం, ప్రజా సమస్యలు తీర్చమంటే నిర్బంధిస్తారా అని ఆయన నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వం తీరు మార్చుకొని
ఎడల ఎంతటి ఉద్యమానికైనా జనసేన పార్టీ సిద్ధమని పోలీసులు ఐపీసీ సెక్షన్లను మాని వైసీపీ సెక్షన్లను ఆచరిస్తున్నారని, పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. మహిళా నాయకురాలు దారం అనిత మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి కాలపరిమితి ఇక 3 నెలలు మాత్రమే ఉందని, ఈ విషయాన్ని వైసీపీ నేతలతో సహా పోలీసులు కూడా గుర్తుంచుకోవాలని అన్నారు. తక్షణమే నాదెండ్ల మనోహర్ కి జనసేన నాయకులకు క్షమాపణ చెప్పాలని అన్నారు. మీచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, నాయకులు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, రామిశెట్టి నాగరాజు, ధరణి, వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన. స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు సుప్రీం హర్ష, మహిళా సీనియర్ నాయకురాలు శ్రీమతి మల్లిక ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు. నిన్నటి రోజున మా పిఏసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు టైకూన్ కూడల నందు నిరసన కార్యక్రమం తెలుపడానికి నోవాటల్ హోటల్ నుంచి బయలుదేరినప్పుడు పోలీసులు వైసీపీ కార్యకర్తల్లాగా ప్రవర్తించి అతన్ని నిర్బంధించడం ఇది ఏమాత్రమూ సమంజసంగా లేదు. ఇలాంటి చర్యలు మరియు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలా మరియు జరిగితే తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అక్కడ నిత్యము రద్దీగా ఉండే టైకూన్ కూడలి నందు విశాఖ ఎంపీ రియల్ ఎస్టేట్కు వాస్తు దోషము కలుగుతుంది అని చెప్పేసి నిత్యము రద్దీగా ఉండే ఆ ప్రాంతాన్ని రూట్ మార్చడం, దారి మళ్లించడం అనేది ఏమాత్రం ప్రజలకు ఇబ్బంది కలిగించడం అనేది ఏమాత్రము సమంజసంగా లేదు. ఇలాంటి కార్యక్రమాలను గవర్నమెంట్ ప్రభుత్వం ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి గెలిపే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. అందుకే రాష్ట్రంలో తాజా సర్వేల ఆధారంగా భారీ ఎత్తున ఇన్ఛార్జీల మార్పుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు దాదాపు 82 సీట్లలో మార్పులు చేర్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో పలు సంచలనాలు ఉన్నాయి. ఏపీలో వైసీపీ నిన్న 11 అసెంబ్లీ సీట్లలో కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఇందులో పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పొరుగు నియోజకవర్గాలకు మార్చడంతో పాటు పలు చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అయితే ఇది మొదటి జాబితా మాత్రమేనని, త్వరలో భారీగా మార్పులు చేర్పులు ఉంటాయన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్రంలో 82 సీట్లలో వైసీపీ కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా మార్పులు జరుగుతున్న నియోజకవర్గాలను ఓసారి పరిశీలిద్దాం. వైసీపీ కొత్త ఇన్ఛార్జీలను ప్రకటిస్తుందని భావిస్తున్న నియోజకవర్గాల జాబితా ఇలా ఉంది. భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ భారతదేశాన్ని 2047 సంవత్సరానికి ప్రపంచంలోని అగ్రగామి దేశంగా నిలపాలనే ఉద్దేశంతో ప్రజలకు ఇచ్చిన సందేశాన్ని, ప్రతిజ్ఞను సభికుల చేత చేయించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రల రథం మంగళవారం మదనపల్లె మండలం ఈశ్వరమ్మ కాలనీ గ్రామ పంచాయతీలో నిర్వహించారు. ఈ రథానికి విబిఎస్వై జిల్లా నోడల్ అధికారి శ్రీమతి ధనలక్ష్మి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి భానుప్రసాద్, విస్తరణ అధికారి వెంకట సుబ్బయ్య, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శి రవీంద్ర నాయక్, గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వాగత కమిటీ వారిచే ఆహ్వానం పలికారు. సర్పంచ్ శ్రీమతి రెడ్డమ్మ, ఎంపీటీసీ బషీర్ మరియు మండలంలోని అన్ని శాఖల అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నది ఆయా శాఖలకు చెందిన అధికారులు ప్రజలకు వివరించారు. ఉజ్వల పథకం కింద గ్యాస్ స్టవ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. పోషణ అభయంలో భాగంగా ఐసిడిఎస్ వారు న్యూట్రిషన్ స్టాల్ను ఏర్పాటు చేశారు. వైద్య శాఖ వారిచే మెడికల్ క్యాంప్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది. సతత్ కృషి యాక్టివిటీలో భాగంగా వ్యవసాయంలో డ్రోన్ ఫ్లై విధానంను అందరూ రైతులకు చూపడం జరిగింది. వ్యవసాయ అధికారి నాగప్రసాద్ డ్రోన్ లాభాల గురించి వివరించడం జరిగింది. మై భారత్ వాలంటీర్ రిజిస్ట్రేషన్లో భాగంగా అందరూ గ్రామ వాలంటీర్లకు యువతను రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.